డైరెక్షన్ సార్ ఇస్తే మన దాన్ని ఉండడం వల్ల సమస్య. ఇది మాది మంగళ షాప్కి ఇచ్చున్నాము. వినియోగదారుల సౌకర్యార్థం ఈ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగింది. వినియోగదారులు ఏదైనా వారి సమస్యలు ఉంటే ముందుగా డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి వారి దగ్గర పరిష్కారం కాకుండా ఉంటే మాకు తెలియజేస్తే దాని మీద మన చైర్మన్ గారు పరిశీలించి తగిన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ 396 కేసులు రిజిస్టర్ అయినాయి. గత ఫైనాన్షియల్ ఇయర్లో 638 కేసులు రికార్డు స్థాయిలో నమోదైంది. వరకు అంత స్థాయిలో రికార్డ్ అయింది లేదు. ఈ సంవత్సరం ఈ 5-6 నెలలకే దాదాపు 396 దాకా వచ్చినాయి. అదే లో వోల్టేజ్ సమస్యలు కానీ లేదా బిల్లుల్లో అధిక మొత్తంలో వచ్చినాయని, తర్వాత టైటిల్ ట్రాన్స్ఫర్స్ మీద వాటి మీద ఎక్కువ వస్తాయి. అంటే చనిపోయిన అతని తాలూకు పొరపాటు వల్లైనా పర్వాలేదు, లేదు విద్యుత్ శాఖ వాళ్ళ తాలూకు పొరపాటు వల్ల మరణించినప్పటికీ అతని పొరపాటు అంటే ఇప్పుడు సరదాగా వెళ్ళిలాగా పట్టుకుంటాడు, తెలుసున్నాను, చనిపోతాడు, అయినా ఇస్తారు. లేదు తీగ తెగిపోయి పడిపోతుంది, వీడు చూసుకోకుండా వెళ్తాడు, అది వాళ్ళ తాలూకు నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యమైనా కానీ అతనికి ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించాలి, పోలీస్ రిపోర్ట్ ఉండాలి. కొంతమంది తెలియక ఏం చేస్తున్నారంటే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వట్ల. ఎఫ్ఐఆర్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రమాద బీమా అందదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే వాళ్ళు పోస్ట్ మార్టం చేయిస్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇతను ఈ విద్యుత్ షాక్ వల్లే చనిపోయాడు అని వాళ్ళు రాస్తారు. ఈ రెండు ఉండాలి. మూడోది ఏంటంటే వారసులైనటువంటి సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారి దగ్గర ఉండాలి. ఈ 3 డాక్యుమెంట్ ఉంటే తప్పనిసరిగా మీకు ప్రమాద బీమా అందుతుంది. విద్యుత్ షాక్ అయితే 5 లక్షల రూపాయలు, మనిషి అయితే 5 లక్షలు, పశువులు అయితే అది వాళ్ళు ఆ పశువు తాలూ వాల్యూ బట్టి వాళ్ళు ఇస్తారు. మనిషి అయితే మాత్రం చిన్నైనా పెద్దైనా ఏ వయసు వాళ్ళైనప్పటికీ కూడా యూనిఫామ్గా 5 lakhs.